నేల కాలుష్యం. ఈ అధ్యాయంలో మనం నేలకు సంబంధించిన వివిధ విషయాలను తెలుసుకోబోతున్నాం. నేల అనేది ఎలా ఏర్పడింది, నేల యొక్క ధర్మాలు, నేల యొక్క ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల, పారిశ్రామికీకరణ వల్ల, పట్టణీకరణ వల్ల, వీటన్నిటి వల్ల నేల యొక్క స్వభావానికి జరుగుతున్న నష్టాలు, నేల యొక్క కాలుష్యం, అన్నిటికంటే ముఖ్యంగా నేల కాలుష్యం యొక్క ప్రభావాలు, నేల కాలుష్యాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైన వాటి గురించి ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం భూమిని కనుక చూసినట్లయితే భూమిలో వాతావరణము, శిలావరణము, జలావరణము, జీవావరణము, భూమిని మనం ఈ 4 విభాగాలుగా దీన్ని మనం అధ్యయనం చేయొచ్చు. భూమి చుట్టూ ఉండేటటువంటి వివిధ రకాల వాయువుల మిశ్రమాన్ని మనం వాతావరణం అని చెప్తాం. అలాగే భూమిలో ఉన్నటువంటి ఘన పదార్థం ఏదైతే ఉందో, రాళ్ళు, ఖనిజాలు, ఇవన్నీ కూడా దీన్ని మనం శిలావరణం అని చెప్తాం, లిథోస్పియర్ అని చెప్తాం. అదేవిధంగా భూమిలో చాలా భాగం నీటితో కప్పబడి ఉంది. నీటితో కప్పబడి ఉన్నటువంటి భూమిపై ఉన్న భాగాన్ని జలావరణము లేదా హైడ్రోస్పియర్ అని చెప్తాము. ఇక భూమిపై ఉన్నటువంటి వివిధ రకాల జీవులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, శైవలాలు, ఏ జీవులైతే ఉన్నాయో వీటన్నిటినీ మనం జీవావరణము అని చెప్తాము. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇందులో కొన్ని జీవులు ఉన్నాయి, కొన్ని నిర్జీవ పదార్థాలు ఉన్నాయి. జీవ పదార్థాలు, నిర్జీవ పదార్థాలు కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందుచేత ఇక్కడ జీవులు జీవం సాగించాలి, మనుగడ సాగించాలి అంటే ఇవన్నీ కూడా అవసరమే. వాతావరణం అనేది అవసరం, వివిధ రకాల వాయువులు అవసరం, శిలావరణం అనేది అవసరం, ఎందుకంటే వివిధ రకాల ఖనిజాలన్నీ కూడా శిలావరణంలోనే ఉన్నాయి. నీరు అనేది అవసరం, ఇదంతా కూడా జలావరణంలోనే ఉంది. అందుచేత ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఇవన్నీ సహజంగా ఎలా ఉన్నాయో అదే విధంగా లేవు. వీటన్నిటికీ సహజమైన మార్పులు మాత్రమే జరగట్లేదు. ప్రకృతిలో సహజంగా ఎప్పుడు కూడా మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది భౌగోళికంగా. అయితే ప్రస్తుతం ఉన్న మన జీవన విధానం వల్ల, మానవ జీవన విధానం వల్ల, ఆధునిక మానవ జీవన విధానం వల్ల, ఆధునిక మానవుల ప్రగతి కోణం వల్ల, ప్రగతి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి చర్యల వలన ఈ ఆవరణాలలో అనేక రకాల మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. వాతావరణంలో, దాని యొక్క సంఘటనలో వివిధ రకాల మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అనేక కాలుష్య కారకాలు దాంట్లో వచ్చి చేరుతూ ఉన్నాయి. అలాగే శిలావరణం, భూమి, నీరు, ఈ విధంగా అనేక రకాల మార్పులకు గురవుతూ ఉంది. వివిధ రకాల కారణాలు, పట్టణాలుగా మారడం, అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేయటం, ఈ రకంగా అనేక రకాల చర్యల వల్ల, మైనింగ్, ఖనిజాల అన్వేషణ, అనేక రకాల చర్యల వల్ల వీటిలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇక్కడ మనం శిలావరణంలో నేలకు సంబంధించిన విషయాలను తెలుసుకోబోతున్నాం. నేల అనేది శిలావరణానికి చెందుతుందని చెప్పుకున్నాం. శిలావరణం అంటే శిలలు, నేల, రాళ్ళు ఒకటేనా? శిలావరణంలో నేల అనేది ఒక ముఖ్యమైన భాగం. నేల అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడ మనం నేల ఏ విధంగా ఏర్పడుతుందో అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. నేల అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? రాళ్ల నుంచి ఏర్పడుతుంది. అయితే రాళ్లను పొడి చేస్తే మనకి నేల వస్తుందా? కొన్ని రాళ్లను మనం పొడి చేయడం ద్వారా నేలను పొందగలుగుతామా? దాన్ని మనం నేల అని చెప్పగలుగుతామా? చెప్పలేము. నేల అనేది రాళ్ల ద్వారా, రాళ్ల నుంచి ఏర్పడుతుంది. అయితే అందులో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. నేలలో ఏ విధమైన పదార్థాలు ఉన్నాయో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. నేలలో నీరు ఉంటుంది, నీటి శాతం ఉంటుంది, గాలి ఉంటుంది, ఖనిజ లవణాలు ఉంటాయి, సేంద్రియ పదార్థాలు ఉంటాయి. అంటే రాళ్ల నుంచి ఖనిజ పదార్థాలు వచ్చినాయి 45%. 25% నీరు, 25% గాలి కూడా ఉంటుంది నేలలో. అలాగే 5% సేంద్రియ పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కలిపితేనే ఈ సంఘటనాన్ని మనం నేల అని చెప్తాం. నేల చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది జీవుల యొక్క మనుగడకు. నేల లేకపోతే చెట్లు, మొక్కలు అనేవి జీవించలేవు. చెట్లు, మొక్కలు లేకపోతే ఆహార ఉత్పత్తి లేదు. మిగిలిన జీవులన్నీ కూడా ప్రాథమికంగా ఈ ఉత్పత్తిదారుల మీదే ఆధారపడి ఉన్నాయి. అందుచేత మొక్కల యొక్క పెరుగుదల, మొక్కలు, చెట్లు అనేవి మన జీవనానికి ఎంతో అవసరం. ఆక్సిజన్ సరఫరా అవ్వాలన్నా
ఆహార పదార్థాలు సరఫరా అవ్వాలన్నా. ఈ మొక్కలు చెట్లు పెరగాలంటే నేల అనేది ఉండాలి. అందుచేత నేల చాలా ప్రముఖమైనది, ముఖ్యమైనది. ఈ నేల దేంతో తయారైంది? నీరు, గాలి, ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలు. నేల అనేది లేకపోతే మనుగడ అనేది లేదు. నేల ఆరోగ్యకరంగా ఉండాలంటే దాని సంఘటన ఈ విధంగా ఉండాలి. వ్యర్థ పదార్థాలు, అనవసర పదార్థాలు ఈ యొక్క సంఘటనలో ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలు చూస్తే ఇందులో సేంద్రియ పదార్థాలు కనుక గమనించినట్లయితే నేలలు సేంద్రియ పదార్థాల యొక్క శాతం 5% అయినప్పటికీ కూడా ఇవి చాలా ప్రాముఖ్యత పోషిస్తాయి. మొక్కలు పెరగాలి అంటే, వాటికి సరిపడినటువంటి పోషకాలు అందాలి అంటే ఈ ఏ నేలలో అయితే మొక్కలు మనం పెంచుతూ ఉన్నామో ఆ నేలలో ఈ సేంద్రియ పదార్థాలు ఉండాలి. మొత్తం సంఘటనలో 5% ఉన్నటువంటి సేంద్రియ పదార్థాల్లో 10% జీవులు, 10% మొక్కల యొక్క వేళ్ళు, 80% హ్యూమస్ సేంద్రియ పదార్థం. అంటే వివిధ వ్యర్థాల ద్వారా, జీవ వ్యర్థాల ద్వారా ఏర్పడినటువంటి హ్యూమస్. వీటన్నిటి ద్వారా నేల యొక్క సంఘటన, కాంపోజిషన్ ఆఫ్ సాయిల్ అనేది నీరు, గాలి, ఖనిజ లవణాలు మరియు సేంద్రియ పదార్థాలతో ఏర్పడుతుంది. నేల ఎలా ఏర్పడుతుంది? నేల కాలుష్యం గురించి తెలుసుకునే ముందు నేల ఏ విధంగా ఏర్పడుతుంది, నేల యొక్క స్వరూపం ఎలా ఉంది, అలాగే నేల యొక్క వివిధ ధర్మాల గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా నేల ఏర్పడే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. నేల ఏర్పడడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అలాగే నేల ఏర్పడాలి అంటే అనేక సంవత్సరాల సమయం పడుతుంది. అందుచేత నేల ఏర్పడడం అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఇక్కడ 1 అంగుళం మందంలో నేల ఏర్పడాలి అంటే సుమారుగా 100 నుండి 10,000 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఒక నేల ప్రదేశం ఏర్పడాలి అంటే ఆ నేలలో ఏమే భాగాలు ఉంటాయి? అనేక రకాల భాగాలు ఉంటాయి. ఇందాక మనం చూసాం నేల యొక్క సంఘటన. అందులో 45% ఖనిజ లవణాలు. ఇవి మాతృశిలల నుండి వస్తాయి. అంటే రాళ్ళు పగిలి చిన్న చిన్న ముక్కలుగా, పొడిగా అవ్వటం ద్వారా ప్రాథమికమైన పదార్థం తయారవుతుంది నేలలో. అయితే దాన్ని ఒక్కదాన్నే మనం నేల అని చెప్పలేము. కేవలం రాళ్ల పొడిని మనం నేల అని చెప్పలేము. ఎందుకని? నేల సంఘటన చూసాం. అందులో ఖనిజ లవణాలు అంటే మాతృశిలల యొక్క పొడి, నీరు, గాలి, సేంద్రియ పదార్థాలు ఇవన్నీ కూడా ఉంటేనే దాన్ని మనం నేల అని చెప్తున్నాం. అందుచేత నేల ఏర్పడడానికి అందులో 45% కలిగిన ఖనిజ లవణాలన్నీ కూడా ఈ మాతృశిలల క్రమక్షయం ద్వారా వస్తాయి. క్రమక్షయం అంటే పెద్ద పెద్ద రాళ్ళు విరిగి చిన్న ముక్కలుగా, చిన్న ముక్కలు విరిగి మరింత చిన్న ముక్కలుగా, మరింత చిన్న ఇసుక రేణువులుగా, మరింత చిన్న పొడిగా ఈ విధంగా సహజంగా ఏర్పడాలి. ఎవరు ప్రత్యేకంగా గుట్టల్లోకి, కొండల్లోకి వెళ్ళి రాళ్లను చెతక్కొట్టి మట్టిని తయారు చేయరు కదా. ఇది సహజంగా జరగవలసినటువంటి ప్రక్రియ. మరి సహజంగా జరగాలి అని అంటే అనేక సంవత్సరాలు పడుతుంది. సహజంగా ఎలా జరుగుతుంది? రాళ్ళు ఏ విధంగా పొడిగా మారతాయి? ఎవరు వాటిని పొడిగా చేయకుండా? ఇది సంభవమేనా? జరుగుతుందా ఇలాగా అంటే జరుగుతుంది.